ఇక్కడ చూడండి, డెడ్ లైన్ తర్వాత ఒక్క దళమైనా మిగిలాలి. మావోయిస్టుల కొత్త వ్యూహం అట. డెడ్ లైన్ తర్వాత ఒక్క దళమైనా మిగిలాలి అని వాళ్ళు వ్యూహాలు పన్నుతున్నారట. ఏం డెడ్ లైను? కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్లో భాగంగా మార్చి 31 నాటికి ఒక్క మావోయిస్ట్, ఒక్క నక్సలైట్ కూడా లేకుండా ఏరి పారేస్తామని ఒక డెడ్ లైన్ పెట్టుకున్నది. సో ఆ డెడ్ లైన్ దాటిన తర్వాత అంటే ఏప్రిల్ 1 కల్లా ఒక్క దళమైనా మిగిలి ఉండాలి అని మావోయిస్టులు వ్యూహం పన్నుతున్నారట. తమను నిర్మూలించలేరని మార్చి 31 తర్వాత సవాల్ విసిరే ఎత్తుగడేస్తున్నారట. తిప్పిరి తిరుపతి నేతృత్వంలో దళాలు కదులుతున్నట్లుగా గుర్తింపు. ఎవరైనా దేవ్జీ. కేంద్ర కమిటీలోని తెలంగాణ వారు 4 లొంగుబాటుకు నో. డెడ్ లైన్ ముగిసే వరకు ప్రాణాలు కాపాడుకోవడంపైనే దృష్టి. సో ఇక వాళ్ళు ఏదేమైనా మనము అంటే వాళ్ళు గన్ను పట్టుకోనో ఇంకోటో అడవుల్లో ఉండో పని చేయడానికి అవకాశం లేదు, కానీ వాళ్ళు ఎక్కడో మనం మార్చి 31 నాటికి మనం సేఫ్గా ఉండాలి. ఇక మేము ఉన్నాము, మమ్మల్ని ఏం చేయలేకపోయారు మీరని చెప్పుకునే విధంగా వాళ్ళు ప్లాన్స్ చేస్తున్నారట. మరి అది సాధ్యమవుతుందా లేదా అన్నది చూడాలి. దేశంలో నక్సలైట్లను అంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న గడువు మార్చి 31వ తేదీ తర్వాత కూడా మనుగడ సాగించి తమను నిర్మూలించడం సాధ్యం కాదని పాలకులకు సవాల్ విసరాలని మావోయిస్టులు భావిస్తున్నట్టుగా తెలిసింది. అందుకోసం పార్టీ అగ్రనేతలు కొత్త వ్యూహాలు సిద్ధం చేసినట్టుగా ఇటీవల లొంగిపోయిన కొందరు కీలక నేతల ద్వారా పోలీసులు తెలుసుకున్నట్టు సమాచారం. పార్టీని నడిపిస్తున్న అగ్రనాయకత్వం దళాలను కాపాడుకోవడానికి కొత్త ప్రాంతాలకు తరలిస్తున్నట్టుగా తెలిసింది. పోలీసులు ఊహించని ప్రదేశాలకు వెళ్ళి తలదాచుకోవాలని దళాలకు పార్టీ సూచించినట్టుగా సమాచారం. మార్చి 31 లోపు ఆపరేషన్ కగార్ను పూర్తి చేసేందుకు భద్రతా బలగాలు అడవులు జల్లెడబడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరైనా మైదాన ప్రాంతాలకు చేరుకొని అంటే ఈ అర్బన్ ఏరియాలకి, పబ్లిక్ ఉన్న ఏరియాలకు వెళ్ళి నమ్మకస్తుల సహకారంతో ప్రాణాలు కాపాడుకొని డెడ్ లైన్ దాటిన తర్వాత బయటకు వచ్చి మావోయిస్టు పార్టీని నిర్మూలించడం ప్రభుత్వ తరం కాదని సవాల్ విసరాలని ఆ పార్టీ అగ్రనాయకత్వం వ్యూహం పన్నిందని నిఘా వర్గాలకు సమాచారం అందింది. అయితే తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో కొద్దిగా మిగిలిపోయిన మావోయిస్టులు సురక్షిత ప్రాంతాలను గుర్తించే పనిలో ఉన్నట్టుగా తెలిసింది. మావోయిస్టు పార్టీలో తెలంగాణలో మిగిలిన 17 మందిలో 8 మంది కీలక బాధ్యతల్లో ఉన్నారు. కొత్త సారథిగా ప్రచారం అవుతున్న తిప్పిరి తిరుపతితో పాటు బడే చొక్కారావు, ఎవరైనా దామోదర్, ముప్పిడి సాంబయ్య, లోకేటి చంద్రరావుల ఆధ్వర్యంలో దళాలు కదులుతున్నట్లుగా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. కేంద్ర కమిటీలోని మిగిలిన 4 తెలంగాణ వాసులు లొంగుబాటుకు సిద్ధంగా లేరన్న సమాచారం పోలీసులకు అందింది. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినడంతో కొద్ది మందితోనే పార్టీ ముఖ్యులు కదులుతున్నారని, తిప్పిరి తిరుపతి వద్ద సైతం 20 మందికి మించి దళ సభ్యులు లేరని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. రాయ్పూర్లో గత నెలలో జరిగిన డీజీపీల సమావేశంలో మావోయిస్టు పార్టీ పైన చర్చ జరిగినట్టు సమాచారం. ఏ రాష్ట్రం వారు వచ్చినా ఆహ్వానిస్తామని తెలంగాణ పోలీసులు ప్రకటించడంతో లొంగుబాటుకు సిద్ధంగా ఉన్నవారు ఇటువైపుగా అడుగులేస్తున్నారు. అందులో భాగంగానే ఆయన బార్సే దేవా కూడా తెలంగాణ అడవుల్లోకి వచ్చి ఇక్కడ లొంగిపోయింది. మరి ఇది ఏం జరుగుతుంది మార్చి 31 తర్వాత అన్నది చూడాలి. ఒకవైపున ఇటు పోలీసులు, అటు మావోయిస్టు.